ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతోంది. పాక్ పై క్షిపణులతో భారత్ దాడులు చేస్తుంది. పాక్ పట్టణాలు భారత్ టార్గెట్ చేసింది. పెషావర్, నరోవల్, షేక్పురాపై భారత్ అటాక్ చేసింది. పాక్ పట్టణాలు పేలుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి. రావల్పిండిలో 3 చోట్ల భారీ పేలుళ్లు జరిగాయి. ఇస్లామాబాద్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పంజాబ్ ఎయిర్ బేస్, మురీద్, రఫీకి, నూర్ఖాన్ ఎయిర్ బేస్లపై దాడులు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎయిర్ స్పేస్లు క్లోజ్ అవ్వనున్నాయి. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, సతీష్, అయితే నిన్నటి నుండి రెండవ రోజు కూడా ఆపరేషన్ 2 వార్ అయితే నడుస్తూ ఉందని చెప్పాలి. నియంత్రణ రేఖ వెంబడి కూడా ఇరు దేశాల వారైతే కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఆపరేషన్ 2 లో భాగంగా పాకిస్తాన్ నిన్నటి కూడా రాత్రి సమయంలో పాక్ డ్రోన్లతో భారత్ పైకి దాడికి దిగిందని చెప్పాలి. పాక్ పై అదేవిధంగా దానికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ పైన కూడా క్షిపణి దాడులు చేసినట్టు భారత్ అనేక ఏదైతే మెయిన్ పట్టణాలు ఉంటాయో పాకిస్తాన్ కు ఉన్నటువంటి మెయిన్ పట్టణాలను టార్గెట్ చేసిన వారు లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ పై ఆ యొక్క ఎయిర్ బేస్లు ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్ బేస్ల పైన కూడా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పేషావర్, నరోవల్, షేకాపూర్ పై భారత్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. పేలుళ్లతో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ భారీ శబ్దాలతో ఆ యొక్క ప్రాంతం అంతా టోటల్ గా అయితే మొత్తం బాంబుల వర్షం కురిపించిందనే చెప్పాలి. అయితే రావల్పిండిలో 3 చోట్ల భారీ పేలుళ్లకు భారత్ ప్లాన్ చేసిందనేది అవి సక్సెస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇస్లామాబాద్ లోనూ అయితే భారీ పేలుళ్లు కూడా సంభవించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా పంజాబ్ ఎయిర్ బేస్ పైన దాడి చేయడానికి ప్రయత్నించిందని తెలుస్తుంది. మురీద్, రఫీక్, నూర్ఖాన్ ఎయిర్ బేస్లపై కూడా మన సైనికులు ధీటుగా బదిలించారని తెలుస్తుంది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడికి పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ మొత్తం ధ్వంసమైందని కూడా పాకిస్తాన్ ప్రకటించుకుంది. అన్ని ఎయిర్ బేస్లను కూడా పాకిస్తాన్ ఇప్పటికే మూసివేసింది. ఎయిర్ బేస్లను మొత్తం టోటల్ గా లాక్అవుట్ చేసేసింది. ఎక్కడికైతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో ఆ యొక్క ఎయిర్ బేస్ ప్రాంతాల వాసులను కూడా మొత్తం అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో కూడా చేస్తుంది. ఇదే విధంగా పాకిస్తాన్ కూడా ఎలువోచి రేఖ వెంబడి దాటి భారత్ లోకి చొచ్చుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ యొక్క ప్రయత్నాలను అన్నింటికీ భారత సైనికులు తిప్పికొడుతున్నారు, సమర్థంగా తిప్పికొడుతున్నారు. భారత ఎయిర్ బేస్ లనే లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్నప్పుడు ఎలువోచి దాటి వచ్చి దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలను అన్నింటికీ భారత్ తిప్పికొడుతున్నట్టు కూడా తెలుస్తుంది.